దేవుడే మాట్లాడుతున్నాడు. జ్ఞాపకాల కూడిక అండి, జ్ఞాపకాల కూడికలో మరి వాక్యానికి వెళ్ళిపోతాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుదామండి. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచి బ్రతవాడును సరిపోతుందండి. అన్నిటికీ చనిపోడు. చిన్న ప్రార్థన చేశారు. చిన్న ప్రార్థన నేను కూడా మహాగురుడు మహోన్నతుడైన స్తోత్రాన్నైనా సోదరి దేవ తండ్రి రోజా కార్యక్రమంలో లలితంగా మీ అందరి నిరీక్షణగా వారి జ్ఞాపకం చేసుకుని ఏర్పాటు చేసుకున్నానైనా ఆ జ్ఞాపకాలు కూడికలో ప్రభు మాటలు తెలుస్తుంది. ఆయన జ్ఞాపకం చేస్తానని ఆవరించి నన్ను కూడా చేసుకుని ప్రభా యొక్క రోజు కుటుంబాన్ని ప్రభా సంఘ బిడ్డలందరూ బలపరచమని జ్ఞాపక సామర్థ్యమని మీ కూడా చేసుకున్నాం ప్రార్థన చేస్తున్నాం. తండ్రి విశ్వాసుల్ని ఒక విషయం అడదలుచుకున్నాను. ఏమిటంటే జ్ఞాపకాలు కూడిక ఏర్పాటు చేసుకుని వెళ్తా ఉన్నప్పుడు మీ స్నేహితులు, మీ బంధువులు, ఎందుకంటే మీరు జ్ఞాపకాలు కూడిక ఏర్పాటు చేసుకున్నారని అడిగితే ఏం చెప్తారు? చెప్పాలి. విశ్వాసం మీకు తెలిసి ఉండాలి. జ్ఞాపకాలు కూడిక ఏర్పాటు చేసుకుని లేకపోతే మీ స్నేహితులు క్రైస్తవులను మీరు జ్ఞాపకాలు కూడిక ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు అని అడిగారు అనుకోండి, ఏమి చెప్తారు? చాలా ప్రాముఖ్యమండి జ్ఞాపకాలు కూడిక. మేము కూడా చావుకు సిద్ధపడుతున్నాం. ఇంకా ఏమని చెప్తారు? దేవుడి స్తోత్రం. జ్ఞాపకం చేసుకున్నట్టు దేవుడి స్తోత్రం. ఇంకా ఏమని చెప్తారు? అందరికి తెలుసుకున్నారు అండి. ఈ విషయం అందరికి తెలుసుకుంటారు. చాలా ప్రాముఖ్యమైనదండి. మనకి వెండి బంగారాలు కావాలని కోరుకుంటాం, ఆస్తులు కావాలని కోరుకుంటాం, గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో కావాలని కోరుకుంటాం. వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసండి? పునరుద్ధానము. దేవుడి స్తోత్రం కలుగుతుంది గాక. పునరుద్ధానం అండి. అవన్నీ కావాలి. ఆహారం కావాలి, బట్టలు కావాలి, బంగారం కావాలి, ఇల్లు కట్టుకోవాలి, అన్నీ కావాలి. అన్నీ ఇస్తాడు దేవుడు. కానీ అన్నట్లకంటే కూడా ప్రాముఖ్యమైనది పునరుద్ధానము. దేవుడి స్తోత్రం కలుగుతుంది గాక. ఈ విషయము క్రైస్తవుల్లో చాలా మందికి తెలియదంటే కొంతమంది తెలుసు, కానీ మనసుని పెట్టేది తక్కువ. అసలైందేమో పక్కనెట్టేస్తున్నారు అవును. అసలు అంటే అవసరం లేదో మాత్రం అసలు పెట్టుకుంటున్నారు. కానీ పునరుద్ధానం అనేది క్రైస్తవులకి చాలా ప్రాముఖ్యం. దేవుని నామమున మేము కలుగుతాండి. క్రైస్తవులు కాదండి, ఇశ్రాయేలు జనాంగాల్లో 2 గోత్రాలు ఉన్నాయి. ఇశ్రాయేలు జనాంగాల్లో 2 గోత్రాలు. ఇశ్రాయేలు జనాంగాల్లో 2 తెగలు ఉన్నాయి. ఏమండి? దాంట్లో సద్దూకేలు ఒక తెగ, పరిశీలు ఒక తెగ. సద్దూకేలైన వారికి ఏమండి పునరుద్ధానం అంటే తెలియదు. వారి పునరుద్ధానం లేదు అంటారు. పునరుద్ధానమైనను దేవదూత అయిన ఆత్మైన లేదంట. ఎవరు? ఇశ్రాయేలు జనాంగమే. ఏది ప్రాముఖ్యమో వాళ్ళు ఏమంటారు కదే అది లేదు. ఎప్పుడైతే పునరుద్ధానం లేదని అనుకుంటారో వారు ఏమి చేయడానికైనా ఆలోచించారు. ఇష్టానుసారంగా జీవించడానికి దేవుడి భయం అలా కొనదు. ఎందుకంటే ఇదే జీవితం కదా, ఇష్టానుసారంగా జీవించి చనిపోదాం అనుకుంటా. ఇష్టానుసారంగా జీవించి ఎలా జీవించడం పర్లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టడం పర్లేదు. సొద్దుకేల విషయం చెప్తున్నానండి. సొద్దుకేల విషయం మాత్రమే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోవాలి. అంటే వీరు ధర్మశాస్త్ర గ్రంథం తెలిసిన గొప్పవారు. వీరికి ఏం తెలియదు? పునరుద్ధానం గురించి తెలియదు. అంటే పునరుద్ధానం గురించి తెలియకపోగా వీరు ప్రభువుని యేసుక్రీస్తు వారి సువార్త ప్రకటిస్తున్న కాలంలో ప్రభు దగ్గరికి వచ్చి వారు ఏమని అడుగుతున్నారంటే, ఏమండి పునరుద్ధానం గురించి అడుగుతున్నారు. ఏమండి పునరుద్ధానం లేదని చెప్పేసి సద్దూకేలు ప్రభువుని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి పునరుద్ధానం గురించి అడుగుతున్నారండి. ఎలా ఉంది మాట చెప్పండి. ఏమండి చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ వచనం. పునరుద్ధానం లేదని చెప్పాడు సద్దూకేలు.
ఆ దినమున ఆయన వద్దకు వచ్చి ఆ దినమున ఆయన వద్దకు వచ్చి సరిపోతుందండి. ఆయన దినమున ఆయన వద్దకు వచ్చి ఎందుకు వచ్చారు అని అంటే పునరుద్ధానం గురించి అడగడానికి వచ్చారు. ఎందుకు వెళ్ళదు? పునరుద్ధానం లేదని చెప్పే సద్దుకేయులు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారంటే పునరుద్ధానం గురించి తెలుసుకోవడానికి వచ్చారు. లేక అలా తెలుసు ప్రభు ఏం చెప్తారో చూద్దామను, ఆ పునరుద్ధానంలో ఏముందో తెలుసుకుందామని, ఎలాగో మనం లేదంటాం కదా అని చెప్పి ప్రభు దగ్గరకు వచ్చారు. ఏమండి? ప్రభు దగ్గరకు వచ్చారు. అందుకు ప్రభు యేసుక్రీస్తు మంచి గొప్ప మాట అన్నారు. ఆయన ఏమన్నారో తెలుసండి? మత్తయి సువార్త 22:23 అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారని ఎవరు చెప్తున్నారైనా? సద్దుకేయులు చెప్తున్నారు. ఎవరి సద్దుకేయులు? ధర్మశాస్త్రం తెలుసు. మోసే ధర్మశాస్త్రం 5 ఖండాలు క్షుణ్ణముగా పెట్టిన నిద్రపోయే వాళ్ళు లేకపోతే చెప్పేస్తారు. ధర్మశాస్త్రం వాళ్ళ చేతిలో ఉంది. అవునండి? అలాంటి వారికి ఏమి తెలియదట? లేఖనములు కానీ ఏమండి దేవుని శక్తి కానీ తెలియదట. ఎరుగక పొరబడుచున్నారు. లోకంలో కూడా అలా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం ధ్యానించినప్పుడు అండి పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు ఉన్నాయి, లేఖనంలో శక్తి ఉంది. పీపుల్ సంగమా పరిశుద్ధ గ్రంథం ధ్యానించేటప్పుడు ఏమండి దేవుని శక్తి పరిశుద్ధ గ్రంథం ఉందని ధ్యానిస్తే ఏమండి ఆ శక్తి ఆవరిస్తుంది. దేవుడి చుట్టూ ఆవరిస్తుంది. ఆత్మతో నింపబడతారు. వాక్యం చదువుతున్నప్పుడు దేవుని ఆటోమేటిక్ గా చూపిస్తారు. ఆయన కార్యాలు చూసి గణపరుస్తూ ఉంటారు. గొప్ప సంతోషం హృదయం కలుగుతారు. లేఖనాలు ఏముందట? ఏముంది? దేవుని శక్తి ఉంది. చదివేటప్పుడు అలా చదవాలి. దేవుని ప్రేమ సంఘం వీరు అవి ఏమీ గ్రహించకుండా ధర్మశాస్త్రం అంతా కూడా చదివేశారు. ప్రియమైన సంఘం కావండి. అయితే లేఖనాల శక్తి ఎలా ఉందో ప్రభువు యేసుక్రీస్తు తెలియజేస్తూ మత్తయి సువార్త 22:31 చెప్తున్నారు. మృతుల పునరుద్ధానం గురించి నేను అబ్రహాము దేవుడను, ఇషాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదువులేదా? సరిపోతుంది. ఏమండి? మృతుల పునరుద్ధానం గురించి నేను అబ్రహాము దేవుడని, ఇషాకు దేవుడని, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? లేఖనాల్లో మీరు ఏం చదవలేదంటే ఈ విషయం మీరు చదవలేదా? ధర్మశాస్త్ర గ్రంథం యొక్క 5 ఖండాలు మీరు చదువుతున్నారే, దాంట్లో లేఖనాల్లో శక్తిని గురించి ప్రభు చెప్తున్నాడు. మీరు చదవలేదా అని అడుగుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ప్రాముఖ్యమైన విషయం మీరు ఎలాగూ చదవకుండా వదిలిపెట్టేశారు, ఎలాగూ గ్రహించకుండా వదిలిపెట్టేశారు. అతి ప్రాముఖ్యమైన విషయం అని సద్దుకేయులను ప్రభు అడుగుతున్నాడు. ఆయన మృతుల పునరుద్ధానం గురించి నేను అబ్రహాము దేవుడని, ఇషాకు దేవుడను, యాకోబు దేవుడై ఉన్నానని దేవుడు మీతో చెప్పినమాట మీరు చదవలేదా? ఎక్కడ చెప్పాడు ఆయన? నిర్గమకాండం 3:6 చూడండి. ఎప్పుడు వాళ్ళ పితరులతో చెప్పాడు ఆయన? పితరులతో చెప్పాడు అని అంటే ప్రియమైన సంగమా ఒక్క నిమిషం. పితరులతో చెప్పాడు అని అంటే అండి దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా అంటే పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని అర్థం. అంటే పూర్వకాలం మన పితరులు చదివినప్పుడు మాట్లాడాడు, ఇప్పుడు చదువుతున్నప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. లేదు నాకు తెలియదంటే కుదరదు, నేను వినలేదంటే కుదరదు. ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదు. యాక్చువల్గా అప్పుడున్న సద్దుకేయులు ఆ తల్లి వాళ్ళ పితరులు ఉన్నప్పుడు లేరు, కానీ అప్పటికి ఇప్పటి వరకు కూడా ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో మాట్లాడి చెప్తా ఉన్నాడు. చెప్పండి, ఎప్పుడైనా చెప్పాడో చూడండి. మరియు ఆయన నేను నీ తండ్రిని దేవుడను, అబ్రహాము దేవుడను, ఇషాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని సరిపోతున్నాను. మరి అని నేను నీ తండ్రి అయిన దేవుడను. ఎవరు తండ్రి అయిన దేవుడు? ఎవరు తండ్రి అయిన దేవుడు అండి? మోషే చెప్తున్నాడు నీ తండ్రి అయిన దేవుడను. మోషే గారి యొక్క తండ్రి గారి పేరు ఏంటంటే అమ్రామ్.
అమ్రాం అంటే అమ్రాము గారి యొక్క మోషే గారి తండ్రి యొక్క దేవుడు ఆయన. మోషే గారి తల్లి ఉంది కదా దేవుడు కదా, అంటే తండ్రి ఎక్కడ ఉంటే తల్లి కూడా అక్కడ ఉన్న దేవుడు నామం మహిమకలుగాక. పురుషుని చూపిస్తున్నాడు ఆయన, పురుషునికి ఎవరుంటారో తప్పనిసరిగా జీవముల కృపావరంలో మీరు పాలు భాగస్తులై ఉన్నారని ఎరిగి అని పేతురుగా తెలుస్తూ ఉంటారు. భర్త వెనకాల ఎప్పుడు బాగానే ఉంటుంది, భర్త వెళ్ళిపోతే భర్త వెనకాల భార్య వెళ్ళిపోవాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అంటే నీ తండ్రి నీ తల్లి దేవుడుని నేను, నీ తండ్రి తల్లి దేవుడు నేను, అదే విధముగా అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడును అని చెప్తే ఇప్పుడు భయం వేసింది. అప్పటి వరకు ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు ఉన్నాడు, ఎలా చూచాడో తెలుసు. భయం వేసి వణికేసి గౌరవిస్తూ కూడా ఆయన ఏమంటే మొక్కలు దాచుకున్నాడు అని చూడలేక సత్క్రియ చేసిన ఇలా నీవు తల ఎత్తుకునవా ఏమండి. గొప్ప దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే ఏమండి ఆ శక్తి చూసినప్పుడు మన పాపం మనకు అర్థమైపోతాయి, మన అతిక్రమలు అర్థమైపోతాయి. వెంటనే ఏం చేశాడట, ముఖము కప్పుకున్నాడు అని భయపడి. దేవుడు నా మన భయపడుగా అండి అది చెబుతూ. అంటే ఇప్పుడు అబ్రహాం యాకోబు చూసినట్లే మన మోషే గారి యొక్క తల్లిదండ్రులు ఎప్పుడు చనిపోయారు ఏమండి. అబ్రహాం చనిపోయారు, యాకోబు ఇస్సాకు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు. మరి చనిపోయిన వారి యొక్క ఏమంటే తండ్రినే అని చెప్తున్నాడు. ఎప్పుడో చనిపోయారు అంటే మోషేతో చెప్తున్నప్పటికి 350 సంవత్సరాలు వాళ్ళ ఐగుప్తులు ఉన్నారు. అంటే అప్పటికి అబ్రహాము గారు యాకోబు ఇస్సాకు ఇంచుమించు 200 సంవత్సరాలు. అబ్రహాం గారు బతికిన సంవత్సరాలు 100 చూడండి, ఇస్సాకు గారు బతికిన సంవత్సరాలు 100 చూడండి, యాకోబు గారు బతికిన సంవత్సరాలు 100 చూడండి. 300 ప్లస్ 450 అంతే. ఇంచుమించు 750 సంవత్సరాల తర్వాత ఏమంటే మోషేతో చెప్తున్నాడు, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, ఆ చనిపోయిన దేవుడను అని చెప్తున్నాడు. చూడండి అని చెప్తూ మత్తయి 20:32లో ఆయన సజీవులకి దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని చెప్పిన దేవుడు స్తోత్రం కలుగుగాక. దేవుడు ఎవరికి దేవుడు అంటే సజీవులకి దేవుడు, చనిపోయిన వారికి కాదు దేవుడు. మరి 700 సంవత్సరాల క్రితం చనిపోయారు వారి గురించి ఎలా చెప్తున్నాడు అంటే దేవునికి ఇష్టలుగా జీవించి వారు నిద్రించారు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. దేవుడికి ఇష్టలుగా జీవించి వారు జీవించారు, విశ్వాసం జీవించారు, నిరీక్షణ జీవించారు వాళ్ళు. దేవుడు నామమున మహిమ కలుగుగాక. అందుకనే నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఏమంటాం మనం, ఆశీర్వాదకరము. దేవుడి నామమున మహిమ కలుగుగాక. నీతిమంతులుగా చనిపోయారు కాబట్టి వారు ఏమండి శరీరానుసారంగా చనిపోయారు కానీ ఆత్మానుసారంగా వాళ్ళు జీవిస్తూనే ఉన్నారు. దేవుడి నామమున మహిమ కలుగుగాక. అవునండి ఆత్మానుసారం వాళ్ళు జీవిస్తూనే ఉన్నారు. అంటే అలాగే జీవింపబడు ఎవరండి దేవుడు. దేవుడి నామమున మహిమ కలుగుగాక. శక్తి, దేవుడి యొక్క శక్తి. అవునండి కొరింథీ 1 కొరింథీ 1:19 ఏమని రాయబడింది, సిలువను కూర్చుని మొత్తం నిజంచుచున్న వారి వెరితనమే గాను రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఆయన శక్తి వారిని జీవింప చేస్తూ విశ్వాసం కలవాలి, నమ్మకము కలవాలి, వారిని జీవింప చేస్తూ ఉంది ప్రభు యొక్క శక్తి. ప్రియమైన సంగమా, అందుకనే ఆయన లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపడుచున్నారు. ఆయన శక్తిమంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లేఖనములు ఎవరున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. జీవింపచేసి కూడా ఆయన దేవుని నామమున మహిమ కలుగుగాక. ఈయన గురించి అపోస్తలుడు పౌలు గారు చెప్తూ ఏమండి, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు, నిరంతరము సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాలు. దేవుడికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 9:5 రాయబడినది. ఏమండి ఏ సద్దుకేయులు ఏ యూదులైతే ఆయన గొప్పవాడని, ఆయన శక్తిమంతుడని గుర్తు పట్టట్లేదు, ఆయనే ఈ ప్రభువైన యేసుక్రీస్తు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడని చెప్పి పౌలు గారు గుర్తు పెట్టుకున్నాడని. చదవండి. పితరులు వినివారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడు. దేవుడి స్తోత్రం కలుగుగాక. నిరంతరము మనం స్తుతించడానికి అర్హుడై ఉన్నాడు. అవునండి నిరంతరము
ఏమంటే స్తుతులు అర్పించిన వరుడే ఉన్నాడు, స్తోత్రాలుడే ఉన్నాడు. ఈయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. లేఖనాల్లో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు గురించి. అంతేకాదు, ఈయన సర్వాధికారి అయిన దేవుడు అని చెప్పి ఈయన గురించి పూర్వకాలం ముందున్న ఆ యొక్క దేవుడని యెహోవాని ఆయన గురించి తెలుస్తూ ఉన్నాడు. చూడండి, ప్రకటన 4:8 పరలోకమందు మహిమ గల సింహాసనం మీద దేవుడు కూర్చుని ఉండగా ఆ దర్శనము ఏమండి యోహాను గారు చూస్తూ ఉన్నారు. చూస్తూ ఆయన మహిమ గల సింహాసనం మీద కూర్చుని ఉండగా చూస్తూ ఉంటూ ఆయన ఎంత గొప్పవాడో తెలియజేస్తూ 4:8 చూడండి. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండేను. 6 రెక్కలు ఉండేను. అవి చుట్టూను రెక్కల లోపడను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములను అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలములు సర్వాధికారి దేవునకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధులని మానక రాత్రింబగలు చెప్పుచున్న దేవుని నామమున మహిమపలుగా. సర్వాధికారి అయిన దేవుడు అంటే ఈయన శక్తిమంతుడు. ప్రభుని లేఖనంలో ఉన్న ప్రభుని గురించి ఆయన గురించి ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు, యోహాను గారు తెలియజేస్తున్నారు. దేవుడు నామమున మహిమపలుగా. ఆ శక్తి గల ప్రభు ఏమంటున్నాడంటే 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చారంటున్నాడు. మనం ఇందాక యోహాను సువార్త 11:25 చదివాం కదా. అందుకు యేసు పునరుద్ధానము జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. దేవుని నామమున మహిమపలును గాక. అంటే అందుకు యేసు పునరుద్ధానము జీవము నేనే. ఇది గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవులు. పునరుద్ధానము జీవము నేనే అంటే పునరుద్ధానం బ్రతికించేవాడిని, చనిపోయిన వారిని బ్రతికించేవాడిని పునరుద్ధానం అంటే. అంటే పునరుద్ధానము జీవము నేనే. ఇంకా మరలా ఎప్పుడు చనిపోవడం, బ్రతికి ఇంకా మరలా ఎప్పుడు చనిపోవడం, నేను నిరంతరము జీవిస్తూ ఉంటాడు. ప్రియమైన సంగమా, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో నాటి నుండి ప్రియమైన సంగమా, నాటి నుండి వారు ఏమండి అంతము లేని జీవితం కలిగి ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగుతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏమండి నిత్య జీవం ఆరంభం అవుతుంది. ఏమండి ఆ శక్తి గల ప్రభువుని ఎవరైతే సొంత రక్షకుడుగా అంగీకరించడం మొదలు పెడతారో నాటి నుండి వారు అంతము లేని జీవం పొందుకుంటారు. దేవుడికి స్తోత్రం కలుగాక. ఆది దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. ఈ జీవం కొరకే, ఈ పునరుద్ధానం కొరకే అండి జ్ఞాపకార్థ కోట్లు ఏర్పాటు చేసుకున్నాం. మా పితరులు అండి దేవుని శక్తి గల దేవుని నిద్రించారు. ఏదో ఒక రోజున వారు మళ్ళా లేస్తారు. దేవుడికి స్తోత్రం. లేస్తారు. లేస్తారని నిరీక్షణ మేము జ్ఞాపకార్థ కొడుకులు ఆదరణ కొడుకులు ఏర్పాటు చేసుకున్నాం చెప్పి చెప్పాలి. ప్రియమైన సంఘం చెప్పాలి. ఎందుకంటే ఆయనలో ఏముందంటే శక్తి ఉంది. అయినా ఆయన మాటలు మాత్రమే చెప్పే దేవుడు కాదు, చేపలతో చూపించే దేవుడు. ప్రభుని స్వాత పడుతుంది కాలంలో మార్త మరియా లాజరును బాగా ప్రేమించుకోడు. ఏమండి ఎప్పుడైనా బేతనీకి వెళ్తే, బేతనీ ఎక్కడ తీసుకెళ్ళండి, ఎరుషలేముకి నడవగలిగిన దూరం అంత ఉంది. ఏమండి బేతనీయ గుర్తుపెట్టుకోవాలి. మార్త మరియమ్మ లాజరు. యెరూషలేము వెళ్ళినప్పుడల్లా కూడా ప్రేమతో వీరిని శిష్యులు ప్రవేశిస్తున్నట్టు ఆహ్వానిస్తున్నవారు, మంచి మంచి వంట చేసి పెడతా ఉండేవారు. ఒకరోజు తన శిష్యుల్లో ప్రవేశిస్తూ 3 దినముల ప్రయాణంతో దూరం వెళ్ళాం. ఈ లోపల లాజరు ఏమంటే రోగి అయ్యాడని చెప్పి ఆయనకు వర్తమానం వెళ్ళింది. అయితే పునరుద్ధానమును జీవమును నేనే చూపించాలి కదా జనాలకి. చెప్పాడైనా సొద్దిగ్గలతో చెప్పాడు. పునరుద్ధానము అనేక మంది జనంలో చెప్పాడు. పునరుద్ధానము జీవము నేనని చూపించాడు కదా. మొదటి రోజు ఆయన రోగం ఉన్నాడని వర్తమానం వెళ్ళింది. అయినా అక్కడ ఉన్నాడు. ఏమంటే 4వ రోజు తిరిగి వచ్చాడు. 4వ రోజు తిరిగి వచ్చాడు. తిరిగి వస్తే వెంటనే మార్త మరియ దగ్గరికి వెళ్ళి, అయ్యో ప్రభువు దగ్గర ఉంటే నా సహోదరుడు బతుకును ఉంటాడు. బతుకును నువ్వేమైనా సాగినా కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఏమండి అనుగ్రహిస్తాడంటే అప్పుడు ఆయన ఆ సమాధి రాయి తీమని చెప్పి ప్రభువా ఎల్లప్పుడూ నువ్వు నాతో ఉన్నావు, నువ్వు నన్ను ఈ లోకాన్ని పంపించావు,
పునరుద్ధానం ఇవ్వడానికి నన్ను పంపించావు, జీవము చేయడానికి పంపించావు. అయితే వీళ్ళు ఎవరికి తెలియదు కాబట్టి చూపించిపోమని చెప్పి ప్రార్థన చేసి లాజరు బయటికి రా అని చెప్పి గట్టిగా దగ్గరికి ఆకేశాడు. ఈ లోపల మా అత్త మధ్య ఏమన్నారంటే, ప్రభువా 4 దినాలు అయిపోయి వాసన పడతారు ప్రభువా అని చెప్పారు. యాక్చువల్గా చనిపోయిన వారు 24 గంటల తర్వాత శరీరంలో రక్తం నీరు సెపరేట్ అయిపోతున్నారు. రక్తం గడ్డగడిపోతే సెపరేట్ అయిపోతుంది. ఇక 2 రోజు 3 4 రోజులు శుభ్రంగా శరీరం అవుతుంది. అప్పుడు టమాటాలు కూరగాయలు తెచ్చుకుని చాలా రోజులు ఏమవుతుందండి, కుళ్ళిపోవడం మొదలెడతాయి. అలాగే శరీరం కూడా అంతే. వరండా ప్రభు 4 రోజులు అయిపోయింది, వాసన కొట్టేది ప్రభు అంటే నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను దేవుడికి స్తోత్రం. ఆ పునరుద్ధానం గురించి చెబుతూ ఆయన ఏమండి చూడండి, యోహాను సువార్త 11:43 చూడండి. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాడు. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారు చెప్పును. దేవుడి స్తోత్రం కలుగుతుంది. ఎప్పుడైతే శక్తి గల దేవుడు పిలిచాడో కాబట్టి అప్పుడు ఇశ్రాయేలు యూదులు ఎవరైనా చనిపోతే మంచి నారబట్టను తీసుకొచ్చి వాళ్ళంతా చుట్టేస్తారు, మొత్తం అంతా చుట్టేసి సుగంధ పూసేసి లోపల ఆ యొక్క రాతి సమాధిలో పెడతారు. ఏమంటే ఒకవేళ నడిచి రావడానికి కూడా వీల్లేదు, ఎవరైనా మోసుకు తీసుకురావాలి. అందుకే నా ప్రభుని ఎవరో ఎత్తుకుపోరని చెప్పి ప్రభుని తీసుకురా సమాధులు ఉన్నప్పుడు ఆ స్త్రీలు అలా అన్నారు. ఏమండి అంటే కదలడానికి వీల్లేదు. కానీ దేవుని యొక్క శక్తి ఏం చేసిందంటే 4వ రోజు వరకు తన శరీరం పాడైపోయినా కూడా పేత వస్తువుల చుట్టుపడిన కూడా వచ్చేసిన దేవుడికి స్తోత్రం కలుగు. గెలుచుకుంటూ వచ్చాడు, లేకపోతే అక్కడి నుంచి ఎగిరి ఇక్కడికి వచ్చాడు. దేవుడు బయటకు వచ్చాడు. దేవుని యొక్క మాటలు ఏముందట, శక్తి నుండి పునరుద్ధానం చూపించాడు. ఆయన పునరుద్ధానం జీవనం ఏం చెప్తున్నాడు అనేక మందికి. ఆ రోజు ఆయన ఏం చేశాడు, ఆయన చూపించాడు. అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తున్నాడు రోమిల పత్రిక 8:11 అది శక్తిని గురించి తెలియజేస్తున్నాడు. ఆయన మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైనా మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా జీవం పుట్టిన దేవుని నామమున మహిమ కలుగుగాక. ఆయన శక్తి గల దేవుడు. పూర్వకాలం 2000 సంవత్సరాల క్రితం ప్రభు యేసుక్రీస్తు వరకు వచ్చి ఈ లోకానికి వచ్చి పునరుద్ధానం గురించి జీవం గురించి చెప్పారు. కానీ అంతకుముందు ఇశ్రాయేలుకి ప్రకటింపబడ్డదే, ప్రవక్తల ద్వారా ప్రకటింపబడ్డదే. చనిపోయిన వారిని మమ్మల్ని లేపగలుగుతాను, మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా మీరు లేపగలుగుతారు, మీరు నమ్మండి అని చెప్పి దేవుడి సంఘం. చూడండి హెచ్కేల్ గ్రంథంలో చూడండి 37:1-14. దాంట్లో అంటే చాలా ఉన్నాయి కాబట్టి చూడండి. 11 వచ్చిన చూడండి 37. అప్పుడు నేను నాతో ఎట్లా నేను నరపుత్రుడా ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయిను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతాం అనుకుంటున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఎట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను తెరిచేద్దాము, సమాధుల నుండి మమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకు వచ్చేదను. నా ప్రజలారా నేను సమాధులను తెరిచి సమాధిలో మిమ్మల్ని బయటికి రప్పించగా సరిపోతుంది. నేను యెహోవానే ఉన్నానని మీరు తెలుసుకుందరు. దేవుడి స్తోత్రం కలుగుగాక. ఇదంతా కూడా ప్రవక్త ద్వారా చెప్తే వారు వినలేదు కాబట్టి చేసి చూపించాడు. నరపుత్రుడు ఒక లోయ తీసుకెళ్ళి లోయలో తీసుకెళ్ళి ఎచ్చుకెళ్ళి ఆత్మచేత తీసుకెళ్ళి నరపుత్రుడు ఆ ఎముకలు బ్రతకలవా అంటే ఆయన ప్రభువా నీకే తెలియదు. ప్రవచనం ఎత్తి ఎముకల్లో చెప్పంటే అక్కడ ఎన్నో వేల మంది సైన్స్ చనిపోయిన ఎముకలు ఉన్నాయి, అక్కడక్కడ పడిపోన్నాయి. ఎప్పుడో చనిపోయారు, శరీరం మట్టిలో కలిసిపోయింది.
అంటే ఎముకలు మాత్రం గడగడమైన శబ్దంతో ఆ ఎముకలన్నీ కూడా అతుక్కుపోయాట. అయితే దానికి ఏమి లేదు, మాంసం లేదు, నరాలు లేవు. మళ్ళా ప్రవచనం ఎత్తమన్నాడు ఆయన. దేవుడు అని యెహోవా నామని ప్రవచనం ఎత్తితే నరాలు వచ్చినాయి, మాంసం వచ్చేసింది. ఏమంటే అయితే వాళ్ళు ఏం లేదు, జీవము లేదు. జీవమును గురించి ప్రవచనం ఎత్తి ఆయన పిలవమంటే జీవం వచ్చి వాళ్ళు నిలబడగల మహాసైన్యం అయిపోరంట. ఇశ్రాయేలులారా, మిమ్మల్ని నేను లేవనెత్తగల దేవుడని మీరు నమ్మండి. మీరు బ్రతుకున్నట్లు ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. ఇలాగున నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చును, మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవాకు. దేవుడి స్తోత్రం కలుగుగాక. పునరుత్థానము జీవమును నేనే. అందుకని పునరుత్థానముకు శక్తిని తెలిసిన దేవుని దాసులు ఆశతో ఆసక్తితో ఈ లోక సంబంధమైన ప్రతిదాన్ని పెంటగా ఎంచుకొని ఆ పునరుత్థానం కొరకు, ఆ యొక్క గొప్ప జీవితం కొరకు, ఈ లోకంలో జీవితం శాంపుల్ అండి. శాంపుల్ అంటే మీకు తెలుసా? అప్పుడప్పుడు ఏమండి ఏమన్నా మనం కొనే ముందు వాడడానికి మచ్చికి మచ్చి మచ్చికిస్తారు. ఒకవేళ పెర్ఫ్యూమ్ చాలా ఖరీదైన పెర్ఫ్యూమ్ ఉందనుకోండి, చిన్న బాటిల్ వేసి తెచ్చుకోవడం ఉందని చెప్పి అది వాడిన తర్వాత బాగుంటే పెద్ద బాటలు కొనుక్కుంటాం. లేకపోతే పెయింట్ వేసినప్పుడు మన గృహాలకు పెయింట్లు బాగా వేస్తాం కదా, పెయింట్ మొత్తం కొద్దిగా షాంపుల్ తెచ్చి వేసుకుంటాం. తర్వాత బాగుంటే మొత్తం మంది వేసుకుంటాం. దేవుడు షాంపుల్ తప్పించాడు. అనంతమైన జీవితం ఆయన దగ్గర ఉంది. దేవుడి స్తోత్రం కలుగుగాక. పునరుద్ధానం ద్వారా ఉంది. అందుకనే భక్తులు ఆ పునరుద్ధానం కొరకు ఈ లోక సంబంధమైన దాన్ని అంతటిని పెట్టగా చేసుకుని దేవుడిని ఎక్కువగా ప్రేమించి అవసరమైతే నా ప్రాణాలను వదిలి దేవుని కొరకు జీవించిన వారు ఉంటారు. వాళ్ళు పౌలు గారు ఏమండి ఎంతో ఆసక్తి కలిగి ఆయన తిమోతికి రాస్తూ, తిమోతికి రాసిన 2వ పత్రిక మూవ్ చేస్తున్నాడు. ఆయన తిమోతికి రాసిన 2వ పత్రిక తిమోతికి రాస్తూ ఆయన చెప్తున్నాడు, నేను ఆ పునరుద్ధానం వరకు, ఆ గొప్ప జీవితం వరకు నా పోరాటం ఎలా ఉందో చూడు తిమోతి అంటున్నాడు. చూడండి 2 తిమోతి 4:7. మంచి పోరాటం పోరాడుతుని నా పరువు కడగొట్టించింది, నా విశ్వాసం కాపాడుకుంటుంది, ఎక్కమేతడు నా కొరకు నీతి కిరీటం ముచ్చబడి ఉన్నది. ఆ దినము నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించే వారికి అందరికీ ఆరోగ్యించు దేవుని మన మహిమను కాక. ఈరోజు దేవుని వెళ్తాం గారు కానీ మన పితరులు కానీ దేవుని నిద్రించారు కాబట్టి తప్పనిసరిగా వారు ఏమండి తప్పనిసరిగా ఒక రోజు వారు లెగిస్తారు. అందుకనే అపోస్తలుడు పౌలు గారు అన్నారంటే మొదటి దశలోని పత్రిక 4:14 యేసు మృతి పొంది తిరిగి లేచిన నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిందించిన వారి దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చిన దేవుడికి స్తోత్రం కలుగుగాక. అందుకే ఆదరణ పూజ ఏర్పాటు చేసుకుంటాం. అందుకే ఆదరణ పూజ నిరీక్షణ, విశ్వాసం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో దేవుడు ప్రభుని యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు నామమున అలాగే జీవించాలి, అలాగే జీవించాలని ప్రభు కోరుకున్నాడు. అలాగే జీవితం అందరూ లేద్దాం. యేసన్న గారు పాడిన చిన్న పల్లవి చరణం ముగించారు. అందరూ ఒకసారి లేద్దాం. యేసన్న గారు పాడిన చరణం అందరికి వచ్చిందే. పునరుద్ధానుడ నా యేసయ్యా, పునరుద్ధానుడ నా యేసయ్యా,